ఇక కావ్యతో చేసే ప్రేమ యుద్ధంలో ఎప్పుడు ఓడిపోను అనే విధంగా నిఖిల్ అయితే మరో పోస్ట్ అయితే షేర్ చేసుకుంటూ వచ్చేసాడు. ఇక కావ్యని పొందే విషయంలో ఎప్పుడు అహంకారానికి ఓను, ఈ అహంకార యుద్ధంలో ఓడిపోయిన వాడే గెలుస్తూ ఉంటాడు ఎప్పుడు అనే విధంగా నిఖిల్ అయితే మరో పోస్ట్ ని షేర్ చేసుకుంటూ వచ్చేసారు. అయితే నిఖిల్ కావ్యని ఒప్పించడానికి సీరియల్లోకి వెళ్ళి ఎంతగానో ట్రై చేస్తున్నప్పటికీ, ఇక కావ్య బెట్టు చేస్తున్నప్పటికీ నిఖిల్ అహంకారానికి పోకుండా తను ఎప్పుడు ఓడిపోతూనే వస్తున్నాడు. ఇక అలా ఓడిపోతూ ఉన్నవాడే గెలుస్తాడు ఎప్పటికైనా అనే విధంగా నిఖిల్ అయితే పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చారు. అయితే నిఖిల్ కావ్యను ఒప్పించే విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఇంకా ముందడుగు వేస్తూనే ఇంకా గెలుస్తాను అనే విధంగా పోస్ట్ అయితే చేశాడు. నిఖిల్ని చిన్ని సీరియల్ నుంచి సడన్ గా తీసేశారు, కానీ కొంచెం గ్యాప్ తర్వాత నిఖిల్ని మళ్ళీ రీఎంట్రీ అయితే సీరియల్లోకి ఉందంట. నిఖిల్కి కూడా కొద్ది రోజులు అయితే నిఖిల్కి కూడా కావ్యను ముందు పెట్టుకొని యాక్టింగ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కావ్య మాత్రం మాట్లాడకపోవడంతో చాలా అనీజీగా ఉంటుంది. నిఖిల్కి కూడా కొద్ది రోజులు బ్రేక్ దొరికినట్టు ఉంటుంది. అలాగే వీరి ప్రేమకి కొంచెం డిస్టెన్స్ రావడం వల్ల ఇంకా ప్రేమ బలపడుతుంది. అలాగే నిఖిల్ వచ్చాక మళ్ళీ ఎలాగైనా కావ్యను ఒప్పిస్తారనే విధంగా ఈ పోస్ట్ అయితే వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.